మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రేణి ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న ఈ జనమేజయుడికి విశ్వావసు హితోపదేశం చేయడం జరిగింది. ఆ తర్వాత జనమేజయుడు వైశంపాయనుడిని మరింత వివరాలు అడగ్గా మార్కండేయుడు చరిత్ర గురించి ఆయన చెప్పడం మొదలుపెట్టారనమాట. అందులోనే మార్కండేయ మహాముని అనేక సంవత్సరాలు ఈ ప్రపంచం అంతా తిరుగుతూ ప్రపంచ ప్రళయం అయిపోయిన తర్వాత మహానారాయణుడి నిశ్వాసం నుండి బయటికి వచ్చి ఆ చీకటిలో ఆ జలరాశి మధ్యలో వటవృక్షం మీద ఒక పత్రం పైన పడుకున్నటువంటి పరమేశ్వరుణ్ణి చూసి అతన్ని ప్రార్థించగా అతను ఆ పరమాత్మ తన సస్వరూపాన్ని సవిస్తారంగా వ్యాఖ్యానిస్తున్నాడనమాట. ఏమని చెప్తున్నారాయన? మార్కండేయ, ఆదిదైవం నారాయణ్ణి నేనే, బ్రహ్మనై ఈ ప్రపంచాన్ని సృజిస్తున్నాను. అంత్యకాలంలో ప్రచండ వన్హినై నేను దహించివేస్తున్నాను. కోట్ల కొలది యజ్ఞయాగాలు ఆచరించిన వాణ్ణి నేనే, యజ్ఞాన్ని యజ్ఞపురుషుణ్ణి నేనే, అగ్నిహోత్రుణ్ణి నేనే. నేనే ఆహుతులను ఆయా దేవతలకు అందిస్తున్నాను. నేనే వెలుగుని సమస్త విశ్వాన్ని ప్రకాశింపచేస్తున్నాను. సహస్ర శీర్షాలతోటి ప్రపంచం యావత్తూ ధరిస్తున్నాను. 1000 పాదాలతోటి సమస్త విశ్వానికి సుస్థిరతను కలుగజేస్తున్నాను నేను. వేల కొలది ముఖాల్లో వ్యాపించిన విద్యలన్నీ నేనే, అవన్నీ నా స్వరూపాలే. క్రియలు, క్రియాఫలాలు, క్రియారహిత పురుషుడు, ప్రకృతి అన్నీ నేనే. పంచభూతాలు, దిశలు, పర్జన్య దైవతము, సాగరాలు, ద్వీపాలు, వాహినులు, సూర్యచంద్రులు, తారకులు, యమదైవతము, కాలము ఆదిగా అన్నిటినీ నేనే ఆకలించుకుంటున్నాను. భడవాగ్ని నేనే,
ఆ స్వరూపంతోటి సముద్ర జలాన్ని నేనే లోపలికి స్వీకరిస్తున్నాను. 14 లోకాలకు ప్రళయం సంభవించినప్పుడు ఆ జలరాశి యావత్తు నేనే తిరిగి విసర్జిస్తున్నాను. ప్రపంచంలో దృశ్యమో శ్రవ్యమో సమస్తమూ నేనే. ఆజ్ఞేయం అని ప్రతిభావంతులు పేర్కొంటున్న ఆ పరావస్తువుని నేనే. విళయ వేళలో జలధి తరంగాలపై తేలుతున్న బ్రహ్మ మొదలగు గడ్డిపోచ వరకు సమస్త ప్రపంచాన్ని కడుపులో దాచుకుంటున్నది నేనే. నువ్వది గమనించావుగా, అందుకే నువ్వు నావాడివయ్యావు. నీకిక దుఃఖం ఉండదు, అంతా ఆనందమే. యథాప్రకారం నా కుక్షిలో యథేచ్ఛగా సంచరించు అన్నాడు. ధన్యుణ్ణి అన్నాడు మార్కండేయుడు. అతన్ని నారాయణదేవుడు తిరిగి తన ఉదరంలోకి ఆకర్షించుకున్నాడు. ఆ దేవుణ్ణి దయవల్ల మార్కండేయుడు పూర్వంలాగానే ఆ ఉదరంలో సంచరిస్తూ అమదానందభరితుడైపోయాడు. ఆగాడు ఈ వైశంపాయనుడు. వెంటనే మళ్ళీ జనమేజయుడితోట ఇలా అంటున్నాడు. రాజా, అలా ఆ వటపత్రసాయి సమస్త ప్రపంచాన్ని సృష్టించదలచి మహోగ్రమైన తపస్సు చేశాడు. సాంద్రమైన ఆ జలరాశిలో చిన్న అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. శబ్దం జన్మించింది. అప్పుడు దాని నుండి వాయువు, అగ్ని, జలం ఇవి క్రమంగా జనించాయి. ఆ జలం వరదలై వెల్లివిరిసిన తర్వాత దాని నుండి భూమి పద్మంలా పైకి వచ్చింది. ఆ మహాపద్మం నుండి చతుర్ముఖుడు ఉదయించాడు. దేవదేవుని అనుశాసనం శిరసావహించి భూత సృష్టికి అతను ఉపక్రమించాడు. ఆనాడే రజస్తమో గుణాలు 2 మధుగైటపులుగా జన్మించి ఆ రాక్షసులిద్దరూ కూడాను బ్రహ్మను సమీపించారు. అతన్ని అడిగారిలా, ఎవరు నువ్వు? ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? మమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఏదో మహత్కార్యం తలబెట్టినట్టుగా ఏమిటా చూపు? నేనిలా పుట్టించిందెవరు? నీకీ పని అప్పచెప్పిందెవరు? నీ ప్రభు ఎవరు? ఈ వివరాలన్నీ చెప్పు. తర్వాత మాతో పోరాడి నీ పరాక్రమ ప్రాభావం ఎలాంటిదో తేల్చుకో అన్నాడు. సన్నగా నవ్వాడు బ్రహ్మ. అన్నాడిలాగా, నేను ఎవరినని మీరడిగారే, అదే ఆ భావనే నా పేరు. నేను సృష్టికార్యం చేస్తున్నాను. ఈ పనిని నాకు ఒక మహనీయుడు అప్పగించాడు. అతడే నన్ను సంరక్షిస్తున్నాడు. అవునా అంటూ నవ్వారు మధుకైటపులు. అటు ఇటు చూశారు. తర్వాత అన్నారిలా, రజస్సు తమస్సు గుణాలు 2 మా శరీరాలు. మాకు గర్వం చాలా హెచ్చు. వాటి కారణంగా కర్మిష్ఠుల్లో ధర్మాసక్తి వినాశనము, మానవుల్లో అర్థకామ సుఖాసక్తి వికారాలు, ఐశ్వర్యం మదం పెచ్చుగా పెరిగిన స్థలాలు మా నివాసాలయ్యాయి. మాకు ఎదురు లేదు అన్నాడు. సమాధానంగా బ్రహ్మ అన్నాడిలా, దానవుల్లారా, మిమ్మల్ని సృష్టించిన ఆ పరమేశ్వరుడు ఆదిపురుషుడు. అదుగో అతనే సత్యం, అతనే నిత్యం, అతడే నీకు పరమ విరోధి. మీరు అతన్ని సమీపించి మీ గర్వాతిశయాలు ప్రదర్శించండి అంటూ చెప్పాడు. సరేనంటూ ఆదిదేవుణ్ణి సమీపించారు ఈ మధుకైటపులు. అతన్ని చూస్తూనే వారి గర్వాలు అణిగిపోయాయి. ఇద్దరిలో ఏదో తెలియని నమ్రత చోటు చేసుకుంది. దాంతో చేతులు జోడించి నమస్కరించి వేడుకొన్నారిలాగా, దేవా, నువ్వే సమస్త ప్రాణులకు అధీశ్వరుడివి. నీ మహిమను మేం తెలుసుకున్నాం. నిన్ను ఉపాసించాలనుకుంటున్నాం. సకల వరప్రదాతవు నువ్వు. నిన్ను ఒక వరం కోరుకోవాలనిపిస్తోంది. మాకు ఆ వరాన్ని ప్రసాదించు అంటూ అడిగట. నారాయణుడు అడగండి అన్నాడు. భువనేశ్వర, గర్వాంధకారంతో కన్ను మిన్ను కానక సంచరించే వారిని నువ్వు సంహరిస్తావని మాకు తెలుసు. నీతో పోరాడి మేము గెలవలేం. అయితే నువ్వు మమ్మల్ని సంహరించాలనుకుంటే ఇంతకుముందు ఎవరినీ సంహరించని రీతిలో మమ్మల్ని నువ్వు సంహరించు. అలాగే వచ్చే జన్మలో నీకు పుత్రులై జన్మించాలని మా కోరిక. మా కోరికను కూడా మన్నించు అంటూ వేడుకున్నారు ఈ మధుకైటపులు. రాక్షసులు అడిగిన 2 కోరికలను కటాక్షించాడు ఆ దేవుడు. ప్రతి కల్పంలోనూ మీరిద్దరూ నాకు పుత్రులై జన్మిస్తారు అన్నాడు. ఆ రాక్షసులనిద్దరినీ ఊరువులపైన ఉంచి వధించాడు. చూశాడిది బ్రహ్మదేవుడు. ఆనందించాడు. మధుకైటపుల సంహరణ తర్వాత అత్యంత దారుణంగా తపస్సును ఆచరించాడు బ్రహ్మ. అత్యధిక శక్తిని సంపార్జించుకున్నాడు. తిరిగి ప్రపంచ సృష్టికి ఉపక్రమించాడాయన. ఆ సృజన క్రియలో ముందుగా యోగాన్ని, సాంఖ్యాన్ని సృష్టించాడు. వాటికి ఆచార్యులను సృష్టించాడు. తర్వాత మహావ్యాహృతులు 3 లోకత్రయాన్ని సృష్టించాడు. ఆ తర్వాత తన శరీరంలో సగభాగంలో సరస్వతీదేవిని సృజించి ఆవిడతోటి యథేచ్ఛగా సౌఖ్యాలను అనుభవించాడు. వారిద్దరి పుత్రికే సావిత్రి. ఆమెను సృష్టికర్త్రి చేశాడు బ్రహ్మ. ఆ పైన అఖిల వేదాంగాలను నిర్మించి వాటికి ధర్మమూర్తిని సృజించాడు. తర్వాత దక్షుడు, మరీచి, అత్రి,
పులస్త్యుడు, పులహుడు, క్రతువు మొదలైన మహామునులతో సహా గౌతముడు, అంగీరసుడు, భృగుడు, వశిష్ఠుడు మునులను తపోనిధులుగా సృష్టించాడు. వారి చేతే ఆదిత్యులు, రుద్రులు, వసువులు, విశ్వేదేవతలు, మరుత్తులు, సాధ్యులు మొదలైన అమరులను, దైత్య, దానవ, యక్ష, రాక్షసాదులను, మానవులను, పశుపక్షి, పర్వతాదులను సృజింపజేశాడు. దీన్నే పౌష్కర సర్గము అన్నారు. జనమేజయ మహారాజా, ఆ ప్రకారంగా విస్తరించిన సంసారంలో గురువును ఉపాసించి వేదాధ్యయనం పూర్తి చేసి గృహస్థాశ్రమం స్వీకరించి యథావిధిగా యజ్ఞయాగాద కర్మలను ఆచరించేవారు ఎంతైనా ధన్యులు అంటూ వైశంపాయనుడు చెప్పాడనమాట. అవునన్నట్లుగా జనమేజయుడు చేతులు జోడించి నమస్కరించాడు. అతడి అణుకుకి ముగ్ధుడై మళ్లీ ప్రారంభించాడు ఆ ముని. రాజా, ఇప్పుడు నీకు మహా అవతార జననగాథ వినిపిస్తాను, విను. ఇది పరమ పవిత్ర వృత్తాంతం. పరమేశ్వరుడు ప్రళయాగ్ని రూపం ధరించి చరాచర ప్రపంచాన్ని నిశ్శేషంగా నిర్మూలించాలని సంకల్పించాడు. బ్రహ్మ అందుకు చింతించి సమస్త ప్రాణులతో సహా వేదాంగాలు, పురాణాలు ఆదిగా అన్నిటినీ తనలో పదిలిపరుచుకుని ఆదిదేవుడైన నారాయణ దేవుడిలో ప్రవేశించాడు. తిరిగి కల్పారంభంలో సమస్త జగత్తుల సృష్టి తన కర్తవ్యమే కనుక భువనాలన్నింటినీ తన ఉదరంలో పదిలిపరిచి సంరక్షించాడు ఈ నారాయణదేవుడు. తన కుక్షిలో సూర్యచంద్రులతో సహా సమస్తాన్ని భద్రపరిచిన ఆ లోకాధినాయకుడు జ్వాజ్వల్యమాన స్వరూపుడే లక్ష్మీ సమాలింగితుడై పవళించాడు. యోగనిద్రాసక్తుడై అనేక వేల యుగాల పాటు పవళించిన మీదట తిరిగి తనంతట తానే మేలుకొన్నాడు ఈ నారాయణదేవుడు. మేలుకొని లోక సృష్టిని సంకల్పించి లోపల అణిగి ఉన్న అండాన్ని వెలువరించాడు. 1000 సంవత్సరాల అనంతరం ఆ బ్రహ్మాండాన్ని రెండుగా విభజించాడు. పైదాన్ని ఆకాశమని, క్రింద దాన్ని పృథివీ అని వ్యవహరించాడు. బ్రహ్మాండం చుట్టూ 8 రంధ్రాలు రూపొందించి వాటిని దిశలుగా పేర్కొన్నాడు. ఆ బ్రహ్మాండం పైరంధ్రం నుంచి బంగారం నీరు ప్రవహించి క్రమంగా గట్టిపడి మేరుగిరి తయారైంది. మిగిలిన రంధ్రాల నుండి ప్రవహించిన బహువర్ణ జలాలు ఒకటొకటి కఠినమై కులపర్వతాలయ్యాయి. మిగిలిన నీరు ఉప్పొంగి మహాసాగరాలయ్యాయి. ఆ సాగరాల అవధులు అతిక్రమించి ఉప్పొంగిన మీదిట భూదేవి వాటి భారాన్ని భరించలేక లోపలికి కుంగిపోయింది. అది గమనించాడు ఈ నారాయణుడు. భూదేవిని కరుణించి కరుణాదృష్టి ప్రసారింపజేసి అన్నాడిలా, పృథివీ, ఇక నువ్వు నా ప్రేయసివై ప్రకాశించు. నువ్వు అఖిల చరాచరులకు ఆధారభూతమై విలసిల్లు. నువ్వు పాతాళంలోకి దిగబడిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా? ఊరుకోను. నిన్ను ఏ విధంగా సమర్థించగలనో చూడు, నీకే తెలుస్తుంది. అందుకు ఆనందించింది పృథ్వీ. విన్నవించుకుందిలా, దేవా, నువ్వు సంకల్పించుకుని సంరక్షించిన వారంతా ధన్యులు. నీ కారణంగా ఈనాటి నుంచి నేను విశ్వంభరణు. ఈ విశ్వానికంతటికి నీవు శాశ్వతకర్తవు, భర్తవు, అనుశాసకుడు, నాకు ఆత్మీయుడు నువ్వే. ఇక ఇప్పుడు ఏ మేరకు నన్ను పైకెత్తి నిలపగలవో నువ్వే ఆలోచించుకుని నాకు సరి అయిన సుస్థిరతను కలిగించి నన్ను రక్షించు. ఆ విజ్ఞప్తికి అనుమతించి మహావరాహ రూపం స్వీకరించాడు నారాయణదేవుడు. జలసంచారానికి అణువుగా దాని పెనురొమ్మ ఏర్పడింది. నల్లని నెమ్మెను అమరింది. పొడవైన ముట్టె ముందుకు సాగింది. దానికి 2 వైపులా కోరలు ఏర్పడ్డాయి. నిక్కబడుచుకున్న రోమాలతోటి నిన్నెడుము రూపొందింది. అరుణారుణ నయనద్వయం ఆవరింది. అలా మహావరాహమూర్తి నేల అట్టడుగున భూదేవిని సముద్ధరించి అమరవీరుల జయజయధ్వానాలు అందుకుంది. తరువాత ఆ మహాత్ముని ఆనతి మేరకు విశాల సాగరం మధ్యలో పెనునౌకలా తేలియాడుతూ అపూర్వ సౌందర్యం గర్వాలతోటి ప్రకాశించింది ఆ ధాత్రి. వసుంధరను అలా ఉచితమైన స్థానంలో ఉంచిన మీదట లోకరక్షాదీక్షకు ఉపక్రమించాడు పరమేశ్వరుడు. క్రమంగా వాహినులను రూపొందించాడు. సాగరాలకు అవధులు కల్పించాడు. పర్వతాలను ప్రతిష్ఠింపజేశాడు. విశాల ద్వీపాలను ఏర్పరిచాడు. భువనాల పరిధులను స్పష్టంగా నిర్దేశించాడు. వాటికి అధీశ్వరుల్ని ఏర్పరిచాడు. పరిరక్షించవలసిందిగా వారిని ఆజ్ఞాపించాడు. వాంగ్మయ సమూహాన్ని సృజించాడు. దానికి వాచకుల్ని నియోగించాడు. వాక్య నిర్మాణం నిర్ణయించాడు. దిక్కులు అవధులు నిర్దేశించి తారక జ్యోతులను వెలిగించాడు. కాలాన్ని గణించాడు. కర్త కర్మల స్వరూపాన్ని నిర్దేశించాడు. వాటి ఫలితాలేమిటో వివరించాడు. వాటికి మూలస్వరూపాన్ని వ్యాఖ్యానించాడు. ఆయా పదాలకు అర్థాన్ని పరిపూర్ణ సూత్రబద్ధమయ్యేట్టుగా నిర్ణయించాడు. యోగాలను ఉపదేశించాడు. వాటికి
యోగ్యులైన వారిని ప్రకటించాడు. మోక్షస్వరూపాన్ని వివరించాడు. వివరించి నాటి నుండి నిత్య లీలామయుడై వినోదించాడు. కొన్నాళ్లకు పెనురెక్కలు గల కులగిరులో ఆదిగా పర్వతాలన్నీ గగనంలో యథేచ్ఛగా విహరిస్తూ అసంఖ్యాక ప్రాణులను పొట్టనబెట్టుకున్నాడు. దాంతో భూదేవత ఖేదపడింది. ఆపై హిరణ్యాక్షుడు బలదర్పంతో ఒక్కొక్క అడుగు వేసినంతనే ఆ దుస్సహ భారం భరించలేక పాతాళానికి అణిగిపోయింది ఈ భూతధాత్రి. హిరణ్యాక్షుని అనుచరుల ఘాతుక చర్యల కారణంగా అనేక యాతనలు అనుభవించి విలపించింది ఈ పృథివీ. అదే అదనుగా రాక్షసులంతా తమలో తాము కూడబలుక్కున్నారు. ఒక దగ్గరకు చేరుకున్నారు. అంతా అనుకున్నారిలా. మరి వారు ఏమనుకున్నారు? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని అప్పుడు విందాం. అంతవరకు సెలవు.